BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే. ప్రేమ ఇంగ్లీష్లో లవ్ అన్నా, హిందీలో ప్యారిష్క్ మొహబ్బత్, ఏ భాషలో ఏదైనా కానీ ఈ రెండు అక్షరాలకి, ప్రేమ అనే ఈ రెండు అక్షరాలకి కలిగే అనుభవం అంతా ఇంత కాదు. కానీ ఈ రోజుల్లో దానికి అర్థాలే పరమార్థాలే మార్చి పడేశారు. ప్రేమకి అట్రాక్షన్కి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్? ప్రేమ అంటే అమ్మా ఏమాత్రం ఎటువంటి ఆశించటం లేకుండా ఇష్టపడడం ప్రేమ. నీ నుంచి నేనేం ఆశించను, కానీ నీవంటే నాకు ఇష్టం, నీకు కావలసినవన్నీ చేసి పెడతా, నీ నుంచి కనీసం నువ్వు చేసావు నాకు ఈ సహాయం అనే మాట కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను. అట్లా చేసేదాన్ని ప్రేమ అంటారు. అటువంటి ప్రేమ ఈ కాలంలో మనకి ఎక్కడన్నా కనపడుతుందా? ఈ ప్రేమ తల్లి పిల్లల మధ్య ఉన్నట్టయితే దాన్నేమో వాత్సల్యం అంటాం. పిల్లలకి పెద్దవాళ్ళ మీద ఉంటేనేమో గౌరవం లేక భక్తి అంటాం. సమవయస్కుల మధ్య ఉంటేనేమో స్నేహం అంటాం. ఇది యువతీ యువకుల మధ్య ఉంటేనేమో మాత్రమే దాన్ని ప్రేమ అనే అర్థంలో మనం వాడుతున్నాం. దీంట్లో కామం కలిసి ఉంటుంది. అంటే శారీరకమైనటువంటి సంబంధం కావాలి అనే కోరికతో కలిసి ఉంటుంది. ఇది వ్యామోహమే అవుతుంది. ఈ వ్యామోహం ఎంతసేపు భౌతికమైనటువంటి విషయాల ఆధారంగా ఉంటుంది. వ్యామోహం అంతే కదమ్మా. చాలా అందంగా ఉన్నది అమ్మాయి, లేదా అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, డబ్బున్నవాడు, ఆ అమ్మాయి వెనకాల చాలా ఆస్తుంది, ఇవి కదా ఒకళ్ళంటే ఒకళ్ళు వ్యామోహపడ్డానికి కారణం. పోనీ ఆస్తిపాస్తుల సంగతి వదిలేసిన రూపం చూసైనా ఇష్టపడుతున్నారు కదా, దాన్నే కదా ప్రేమ అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. అట్లీస్ట్ అది ఈ రోజుల్లో అనుకుంటున్న మాట చెప్తున్న, వాస్తవం కాదది. యువతరం ఈ రోజుల్లో, యువతరం అనడానికి కన్నా ఇంకా టీనేజర్స్, బాగా టీనేజ్ లో ఉన్న వాళ్ళు దాన్ని ప్రేమ అనుకునేది ఇటువంటి దాన్ని చూసే. ఒక్కసారి గాని కొంచెం కాలం జరిగిపోయాక, వయస్సు మీద పడ్డాక, వాళ్ళకి అందం ఉండని పరిస్థితి వస్తే ఇష్టపడతావా అని అడిగితే సమాధానం చెప్పగలరా? మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎట్లా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఆస్తి పోతే ఇష్టపడగలవా? ఉద్యోగం పోతే ఇష్టపడగలవా? శరీరంలో ఏదన్నా ఒక అవయవం పోతే ఇష్టపడగలవా? ఎన్ని యాక్సిడెంట్స్ అవి జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగితే కూడా ఒక మనిషిని భౌతికమైనటువంటి ఈ వీటితో వేటితోనూ సంబంధం లేకుండా సోల్ టు సోల్ కాంటాక్ట్, పోనీ సోల్ దాకా మనసుతో అవతల మనసుకు సంబంధం పెట్టుకుని ఇష్టపడడం అన్నది ఉందా మనకి? అలా ఉంటే ఉందని ఎవరైనా చెప్పినా పిచ్చోళ్ళ కింద లెక్కేస్తున్న రోజులు. అట్లా ఉంటే దాన్ని ప్రేమ అనాలి. మిగిలింది మాత్రం ఆకర్షణ. ఆకర్షణ ఆకర్షించటానికి చేసే ప్రయత్నాల వల్ల కనపడుతూ ఉంటుంది. అంటే చాలా అందంగా అలంకరించుకోవడం, లేనిపోని మేకప్లు, నిజంగా ఆ మై కప్పు తీసేస్తే ఎట్లా ఉంటారో మనం చూడాలి. ఇవన్నీ తీసి కొంతమంది శరీరం మాటటుంచి డబ్బు ఆస్తి విషయాల్లో కూడా లేనిపోని భ్రమలు కలిగిస్తారు కదా. మాకింత డబ్బు ఉంది, అంత ఉంది, ఆస్తుంది, ఫ్రెండ్ కారులో వచ్చి నా కారు అనేటటువంటి వాళ్ళు ఎంతమంది లేరు కదా. మరే 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు కదా. కానీ 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమంది ఏమిటి అంటే వాళ్ళకున్న విషయాలను మార్చమని కాదు. పెళ్లి ముహూర్తానికి పెళ్లి జరుగుతూ ఉంటే లేనిపోని నిజాలు చెప్పి పెళ్లి జడగొట్టద్దని. లేనిపోని నిజాలంటే ఏమిటి? ఎవరికో పురుడు వచ్చింది, ఎవరో చనిపోయారంటే మైలో పురుడో వచ్చి వీళ్ళు పెళ్లి ముహూర్తం ఆగిపోతుందిగా, అక్కడ చెప్పకండి. అంతా అయ్యాక చెప్పకండి. అంతేగాని వేరే విషయాలు తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. మా అమ్మాయి MBA చేసిందండి అంటారు, 10th పాస్ అయి ఉండదు. అవునా కదా? మాకింత ఆస్తుందండి అంటారు, ఏమీ ఉండదు. ఇట్లాంటి అబద్ధాలు చెప్పమని కదా. రేపొద్దున కాపరాలు నిలవు ఇలా అబద్ధాలు చెప్తే. 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నది ఈ విషయానికి కాదమ్మా. ఆ ముహూర్తానికి అడ్డొచ్చే విషయాలు ఏమైనా ఉన్నట్టయితే, ఇక్కడేదో వంటల దగ్గర తేడా వచ్చి భోజనాలు సరిగ్గా లేవని అల్లరి అవుతోంది అక్కడ అని చెప్పి ఇక్కడ ముహూర్తానికి వచ్చి నిజం చెప్పేసి పెళ్లి జడగొట్టకు. ఇట్లాంటివి కూడా ఉన్నాయిగా. ఏదో ఫలానా పూలదండల వాడు సమయానికి రాలేదు వచ్చి పెళ్లి జడగొట్టకు.
ఇట్లాంటి నిజాలు చెప్పి పెళ్లి జరగొట్టద్దన్నారు అంతే తప్ప అబ్బాయి గురించి అమ్మాయి గురించి అబద్ధాలు చెప్పమని కాదు. ఇవాళ కాకపోతే రేపు బయటపడవా? బయటపడిన తర్వాత కాపురాలు కలిసి ఉంటాయా? మరి అట్లాగే కదమ్మా జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు ఇలా చెప్పారు అలా చెప్పారు, ఇన్ని అబద్ధాలు చెప్పారు అన్న అబద్ధాలు చెప్పారు అని అంటే ఇప్పుడు సర్ది చెప్పే వాళ్ళకి కూడా లేరు, చెప్పడానికి లేదు కదమ్మా, లేదు, నమ్మకం లేదు కదా. నమ్మకం. అందువల్ల ఇక్కడ 100 అబద్ధాలు చెప్పని చెప్పింది ఇవి ఇటువంటి విషయాల గురించి కానీ అసలు ఆ వ్యక్తుల గురించి వాళ్ళ కుటుంబాల గురించి కాదు. పోనీ కుటుంబంలోనే ఏదో ఒకటి ఉందమ్మా, ఆ అమ్మాయి మేనత్తో ఎవరో ఏదో జరిగింది, మరి ఇప్పుడైతే పట్టించుకోలేదు కానీ పూర్వకాలం పట్టించుకునేవాళ్ళుగా. అది సరిగ్గా పెళ్లి ముహూర్తం టైంలో తెలిసొచ్చి చెప్పి పెళ్లి చెడగొట్టచ్చా? కూడదు. అది అట్లాంటివి. అంతేగాని అబ్బాయి గురించి అమ్మాయి గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్పమని అయితే కాదు. ఏమైనా అలాంటివి గుర్తొస్తున్నాయా మీకు? రురుడు ప్రమద్వర కథ ఉందమ్మా భారతంలో. ఆయన ఒక ఋషి కుమారుడు, ప్రమద్వర కూడా ఒక ఋషి దగ్గర పెరుగుతూ ఉన్నది. వివాహం వద్దనుకున్నట్టున్నాడు, అమ్మాయిని చూసి చేసుకుందాం అనుకున్నాడు. చేసుకుందాం అనుకుంటే ఇష్టపడ్డారు, పెద్దవాళ్ళు అంగీకరించిందే. ఈ అమ్మాయి రేపు వివాహం అనంగా చెట్టు మీద పువ్వేదో కోయడానికి ఇలా పెడితే పాము కాటేసి చనిపోతుంది. చనిపోతే అతను మొత్తం పాములన్నిటినీ చంపేస్తాన్ని పంతం బట్టి తిరుగుతాడు. చాలా తీవ్రమైన వేదంతో తానే ఉండద్దు అనుకుంటాడు. అప్పుడు ఓ దేవతా శక్తి ఆయన కనపడి, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నా భార్యను ఒక పాము సంహరించింది. పెళ్లి కాలేదు కదమ్మా, కాబోయే భార్య. అది ప్రేమ అంటే అలా ఉండాలి. అంటే నువ్వు మరి పాములను చంపను అంటే నీ భార్యను బతికిస్తాను. ఆ అమ్మాయి బతుకుతుంది. అంటే వివాహం కాకపోయినా తాను ఇష్టపడ్డటువంటి అమ్మాయి చనిపోయిందంటే దానికోసం ఇంత తాపత్రయపడిన కథ రురుడు ప్రమద్వర. వివరాలు కావాలంటే మీరు చక్కగా భారతం చదవచ్చు. నేను క్లుప్తంగా చెప్పాను మీకు, చాలా వివరణగా ఉంటుంది అందులో. అతడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. తాను వివాహం చేసుకోదలుచుకున్నటువంటి అమ్మాయి చనిపోతే బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలు. బ్రతికింది ఆ అమ్మాయి. అది ప్రేమ అంటే అట్లా ఉండాలి. చనిపోయినటువంటి ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చేట్టుగా ఉండాలి గాని ప్రాణం తీసేది ప్రేమ కాదమ్మా. సావిత్రి కదా అబ్బాయిలకు కూడా ఉంది అయితే. ఉందమ్మా. మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆ సావిత్రి భర్తను బతికించుకోవడానికి తాపత్రయపడింది, చూసారా పాతివ్రత్యం అన్నారు కానీ రురుడు ప్రమద్వరని బ్రతికించుకోవడానికి, ఇంకా వివాహం కాకుండానే బ్రతికించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డాడన్న కథని మనం చెప్పుకోకపోవడం వల్ల పురుషులు స్త్రీల కోసం ఎన్నెన్ని చేశారన్నది మర్చిపోయాం మనం. ఎంతసేపు ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం చెయ్యాలి అనే దురభిప్రాయం లోకంలో ప్రచారం చేసేసాం కానీ మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ కోసం చాలా చేశారమ్మా. అది కూడా మాట్లాడుకోవాలి మనం. సో లవ్ అండ్ ఎఫెక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అంతేనమ్మా. తాత్కాలికమైనటువంటి ఆకర్షణలు వ్యామోహాలు ఎంతకాలం ఉంటాయమ్మా? 4 రోజులు పోతే అందం పోతుంది. ఓ యాక్సిడెంట్ అయితే అంగవైకల్యం రావచ్చు, అంతే కదా. అంతే కదా. కానీ అమ్మా ఈ రోజు ఆడపిల్లలు తెలివైన వాళ్ళు అని ఈవెన్ తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు. ఎప్పుడు అని అంటే తను ఒకవేళ ఎవరినైనా ప్రేమించినా కూడా వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, వాళ్ళు సెటిల్ అయ్యాడా లేదా, అవన్నీ చూసి అడిగేస్తున్నారు. కానీ అది నిజంగా తెలివైన లక్షణం కదా ఈ రోజు. అది వ్యాపార దృష్టేనమ్మా. ప్రేమ ఎందుకైంది? ప్రేమ తిండి పెడుతుందా? ప్రేమ తిండి పెడుతుందమ్మా. ప్రాణం తెచ్చింది తిండి పెట్టదా? అది కూడా యాక్సెప్ట్ చేసింది. ప్రాణం తెచ్చింది తిండి పెట్టదా అనగానే మోగింది. కానీ అందరు పెద్దవాళ్ళు అందరు తిడతారు కదమ్మా, ప్రేమ ఏంటి ప్రేమ, ప్రేమ పెళ్ళి వరకే, పెళ్లి తర్వాత తినాలన్నా చేయాలన్నా ఏది కావాలన్నా డబ్బు కావాలి, డబ్బు డబ్బు. నిజమేనమ్మా. అది ప్రేమ అవునో కాదో తెలియాలి కదా ముందు. ఈ వ్యామోహమో ప్రేమో తెలియాలిగా. వ్యామోహాన్ని పట్టుకుని ప్రేమ అనుకుంటున్నాం కదా చాలా మందిని. భౌతికమైన రూపాన్ని చూసి ఆకర్షించబడి పూట కూటి గతి లేని వాడి వెంట వెళ్ళిన ఆడపిల్లలు ఎంత దురదృష్టకర పరిస్థితుల్లో ఉన్నారో. పోనీ వాడేమన్నా పోషించాడా? లేదు. ఈ అమ్మాయిని ఏమన్నా వాడు ఆదరణగా చూశాడా? ప్రేమ ఉంటే ఆదరణ ఉండేది. ఎగ్జాక్ట్లీ.
ప్రేమ లేదు, ఇది ఆకర్షణ మాత్రమే. నిజంగా ప్రేమ అంటే రురుడు ప్రమద్వర లాగా, సావిత్రి సత్యవంతుల్లాగా, నలుడు దమయంతిలాగా అలా ఉండాలి, అంతే కదా. అంతేగాని డబ్బుల్ని ఆస్తుల్ని చూసుకుని కానీ, లేదా ఊరికే రూపరేఖల్ని చూసి కానీ, వాళ్ళు దిగి వచ్చిన కారు చూసి కానీ, వాడు సొంతమో కాదో చూడరు, కారులోంచి దిగి రావడమే చూస్తారు. ఇలాంటివి చూసి కనుక చేసుకున్నట్టయితే ప్రేమ అని అనుకోవడం మాత్రం పొరపాటమ్మా, అది ప్రేమ కాదు. ప్రేమ ఉంటే సరిపోదు, ప్రేమ ఉంటే రోజువారీ జీవితం గడిచేది ఎలా అంటే ఆ గడపడం కోసం ఎన్ని కాంప్రమైజ్లైనా ఎన్ని కష్టమైనా కలిసి చేసుకుంటారు, అది కంప్లైంట్ చేయరు, అది ప్రేమే అవుతుంది కాక ఇంకే. కంప్లైంట్ లేకుండా ఒకళ్ళంటే ఒకళ్ళు అన్కండిషనల్ లైకింగ్ అమ్మా, అన్కండిషనల్, ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా ఉన్నప్పుడు నిజంగా ప్రేమకి ఎంత శక్తి అంటే కావాల్సిన దాని లాక్కొస్తుంది. అది లేదు అంటే మీది ప్రేమ కాదని అర్థం, అంతే. సింపుల్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.